హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా నడుము లూజు కొలతతో మొత్తం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయవచ్చో ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. క్లోజ్ సైడ్ నా సైడు, ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ సైడ్ వేసుకున్నానండి. తర్వాత మనకి కింద వైపున హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కనుక కట్ చేసేసుకోవాలి. మనం లైనింగ్ని అయితే ఫస్ట్ నీటిలో పెట్టి ఆరవేయాలండి. తర్వాత ఇస్త్రీ చేసుకుని బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా కింద హెచ్చుతగ్గులు కట్ చేసేసుకున్న తర్వాత మనం నడుము పట్టి కుట్టుకోవడం కోసము 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకుని మనము షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుంచి బ్లౌజ్ కింద దాకా పొడవును కొలుసుకోవాలండి. నాకైతే 14.5 ఇంచెస్ వచ్చింది. ఈ 14.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారము ఒక లైన్ అయితే కుట్టుకోవాలండి. తర్వాత షోల్డర్ కుట్టుకోవడం కోసం మనకి 1/2 ఇంచు ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ కొట్టుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా ఇంకొక మార్కింగ్ కూడా కొట్టుకున్న తర్వాత మనకి బ్లౌజ్ వెడల్పు కోసము ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా నడుము లూజ్ ఎంత వచ్చింది చూసుకోవాలండి. ఏ సైజు నడుము లూజ్కైనా సరే మనము 12 కలుపుకోవాలండి. అంటే మీకు నడుము లూజ్ ఎంత వచ్చినా సరే 12 కలుపుకోవాలి. మనకి 31 నడుము లూజ్కి 12 కలుపుకుంటే 43 ఇంచెస్ వచ్చిందండి. 43లో 4వ భాగాన్ని నడుము వెడల్పుగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను 43 ఇంచెస్కి టేప్లో ఈ విధంగా కొలత తీసుకుని 4 మడతలు వేసుకున్నానండి. ఈ విధంగా 43 ఇంచెస్ని 4 మడతల మీద వేసుకుంటే నాకు 10.35 ఇంచెస్ వచ్చిందండి. 4వ వంతు అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 10.35 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనము నడుము బద్ద కొలత కోసం ఈ విధంగా ఆది బ్లౌజ్ని మెడ మధ్యకి మడత పెట్టి నడుము బద్దని మార్కింగ్ చేసుకోవాలి. మనకి నెక్ కుట్టుకోవడం కోసము 1/4 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము కదా, షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దాకా మనము కొలుచుకున్నప్పుడు మనకి నెక్ డౌన్ వస్తుందండి. మనకి నెక్ డౌన్ పెట్టి ఇది డీప్ నెక్ చిన్న నెక్ అని చెప్పేయచ్చు. మనకి 9 ఇంచెస్ దాటిందంటే డీప్ నెక్కేనండి. మనకి 11 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం కట్ చేసి బ్లౌజు డీప్ నెక్ అన్నమాట. తర్వాత షోల్డర్ మార్కింగ్ కోసం మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా కొలత ప్రకారము నడుము లూజ్ ప్రకారం ఎలా పెట్టుకోవాలో మీకు ఇప్పుడు చెప్తానండి. 20 నుండి 28 ఇంచెస్ అంటే స్మాల్ బ్లౌజులు అండి, అంటే చిన్న సైజు బ్లౌజులు. అలాగే 30 నుంచి 38 అంటే మీకు పెద్ద సైజు బ్లౌజులోకి వస్తాయండి. మీరు పెద్ద సైజు చిన్న సైజు బట్టి కొన్ని మార్కింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీకు గ్యాప్ ఉండడం కోసం ఒక నోట్బుక్ మీద అయితే నోట్ చేసుకోండి. ఈ విధంగా పెద్ద సైజు చిన్న సైజు బ్లౌజ్ ప్రకారం చూసుకోవాలి. మనం కట్ చేసి బ్లౌజ్ 31 సైజు అండి, అంటే పెద్ద సైజు. చిన్న సైజుకి అయితే 5 ఇంచెస్కి షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజు అయితే 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మనది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్కి షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేశాను. అలాగే మనము 10.35కి మార్కింగ్ చేసుకున్నాం కదా నడుము వెడల్పు, ఆ వెడల్పుతో పైదాకా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నానండి. తర్వాత మనం షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 6 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు వరకు అయినా సరే చంక డౌన్ 6 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా చంక డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఆల్రెడీ నడుము వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కంట చంక దగ్గర 1/2 ఇంచు ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ కొట్టుకుంటే సరిపోతుందండి. మీకు బాగా లాంగ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే చెస్ట్ లూజ్ నేను 1/2 ఇంచు పెట్టాను కదండి, మీరు 3/4 ఇంచు పెట్టండి, అంటే ఇంకో 1/4 ఇంచు కలుపుకోవాలన్నమాట. తర్వాత చంక రౌండ్ కోసము చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మూల భాగాన ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. తర్వాత చంక రౌండ్ కోసము షోల్డర్ దగ్గర నుంచి
3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి మనం మూల భాగాన పెట్టుకున్న 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అయితే 2.5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మనం కట్ చేయబోయేది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనకి కింద వైపున 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్కి కలిపి ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలండి. మీకు కనుక కటింగ్లో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో ఇంకా బాగా అర్థమయ్యేలాగా తీయడానికి ప్రయత్నిస్తానండి. అలాగే ఈ విధంగా బాక్స్ కొట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ కోసము ఈ మూల భాగాన్ని 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారము నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నారంటే మీకు నెక్ డీప్గా వస్తుందండి. ఈ విధంగా నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఫిట్టింగ్ మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే బాడీకి కరెక్ట్గా సరిపోయి మార్కింగ్ పెట్టుకోవాలి. మనది 31 సైజు బ్లౌజ్ కాబట్టి 31లో 4వ వంతు అండి. అంటే మీరు టేప్లో 31 ఇంచెస్కి తీసుకుని దాన్ని 4 మడతల మీద వేసుకున్నారంటే మీకు 4వ వంతు వస్తుంది. నేను 31 ఇంచెస్ని ఈ విధంగా 4 మడతల మీద వేసుకున్నప్పుడు నాకు 7.75 ఇంచెస్ వచ్చిందండి. చూసారు కదా, 7.75 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనకి బ్యాక్ డాట్ల కోసము 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి. మనకి మిగిలింది ఖర్చుల కోసం ఉపయోగపడుతుందండి. మనకి 2 ఇంచెస్ మిగిలిందండి ఖర్చుల కోసము. మీకు 2 ఇంచెస్ కంట తక్కువ కూడా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే మనకి చంక లూజు మార్కింగ్ కోసం ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ విధంగా మనము నడుము లూజు పెట్టుకున్నాం కదండి, అది ఎంత వచ్చింది కొలుసుకోవాలి. నాకైతే 8.35 ఇంచెస్ వచ్చిందండి. ఆ 8.35 ఇంచెస్ని ఈ విధంగా చంక రౌండ్ తోటి చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి నడుము లూజు మార్కింగ్ కరెక్ట్గా చంక లూజుకి సరిపోతుందండి. ఈ 2 మార్కింగ్లకి మనము ఒక లైన్ కొట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి ఖర్చుల కోసము ఉపయోగపడుతుందండి. తర్వాత మనము ఖర్చుల కోసం పెట్టుకున్న మార్కింగ్ వదిలేసి లూజు పెట్టుకున్న మార్కింగ్ దాకా ఈ విధంగా మడత పెట్టి చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ కట్స్ ప్రకారము మనము బ్యాక్ డాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మీకు డీప్ నెక్ అయితే 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం నెక్ పైకి ఉంటే 4.5 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నాది కొంచెం డీప్ నెక్కే కాబట్టి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా డాట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్న 1 ఇంచు ఈ డాట్ కోసమే పెట్టుకున్నామండి. ఆ డాట్ 1 ఇంచుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం చేసుకున్న మార్కింగ్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు కలిపి 1 ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. నేను పెట్టుకున్న మార్కింగ్ ప్రకారము లైన్స్ అయితే కొట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా మనము బ్లౌజు బ్యాక్ పార్ట్ డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మీకైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తి వివరంగా చెప్తానండి.